హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ లోపల వేసుకునే పెట్టికోట్ కటింగ్ అనేది చెప్పబోతున్నానండి. ఓకేనా. ముందుగా క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు పొడవు అనేది చూద్దాం. మొదట టోటల్ కింద మీద ఖర్చులతో పాటు కలిపి 30 పెట్టేసుకోండి. 30 పెట్టేసుకున్నాక ముందు నెక్ అనేది చూద్దాం. నెక్ అనేది 2.5 పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ అనేది 2నే తీసుకోవాలి. 2 కానీ 1.5 కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది సన్నగా రావాలి పెట్టికోట్లకి, బయటికి కనిపించకుండా. ఓకేనా. తర్వాత ఆర్మ్ లూజ్ కోసం 7 పెట్టేసుకున్నాను. 7 పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజు 10 పెట్టుకున్నాను. తర్వాత 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్లో రౌండ్ తిప్పడానికి, చంక రౌండ్ తిప్పడానికి 1.5 మార్క్ చేసుకుని అక్కడ ఆర్మ్ స్కేల్తో గీసేసుకున్నాను. తర్వాత ఇందాక పెట్టుకున్న మన చంక లూజ్ ఉంది కదా 10, అక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోండి. తర్వాత తీసుకున్న ఖర్చును కూడా ఈ విధంగా గీసేసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఆ కింద నుండి వీడియోలో చూపిస్తున్నట్లు కిందకి 12 తీసుకోండి. ఈ 12 ఎందుకంటే మనకి కట్ పెట్టడానికి, సైడ్ కట్ పెట్టుకోవడానికి. ఓకేనా. తర్వాత నెక్ కోసం 7 లేదంటే 6.5 కంపల్సరీ తీసుకోండి నెక్ అనేది. ఎందుకంటే మనం డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఆ పెట్టికోట్ అనేది మనకి బయటకు కనిపించకూడదు కదా. సో డ్రెస్ కంటే ఒక 1 ఇంచ్ కిందకి ఉండేటట్లు చూసుకోండి. ఓకేనా. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ గీసుకొని నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ పెట్టుకున్నాను కదా 12, అది ఎందుకంటే మనం కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ఇబ్బందిగా లేకుండా నీట్గా ఉండేటట్లు, ఫ్రీగా ఉండేటట్లు ఆ కట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. డ్రెస్సులకైనా ఇలా పెట్టికోట్లకైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు కంపల్సరీ ఫ్రంట్ అనేది లోతు తీయాలి. ఎటువంటి వాటికైనా, డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఈ లోతు తీస్తేనే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా, చాలా అందంగా చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కటింగ్ అయిపోయిందండి. ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే చిన్న కమెంట్ చేయండి, కంపల్సరీగా స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.